ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న ప్రభు బిడలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో శుభములు మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం. గడిచిన ఆగస్టు మాసం అంతా కూడా ప్రభువు మనలను కాపాడి ఆరోగ్యమును మనకు అనుగ్రహించి ఆయుష్ను ప్రభువారు పొడిగించి ఈ దినమున మనందరము కూడా సజీవులముగా ఉండటానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. పరిశుద్ధ గ్రంథములో మనము చదువుతూ ఉన్నప్పుడు దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది కదా, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు అనే మాట మనకు కనబడుతూ ఉన్నప్పుడు, ఈ రోజున మనము సజీవులముగా ఉండటానికి ప్రభు వారు సహాయం చేశాడు. కాబట్టి ప్రభువుని స్తుతించడం మనందరి జీవితాలకు ఆశీర్వాదకరం. ఈ సెప్టెంబర్ మాసంలో ప్రభువారు మనలందరినీ కూడా ప్రవేశపెట్టాడు. అందును బట్టి నిండు హృదయముతో దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఈ సెప్టెంబర్ మాసంలో ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనమును మనము చదువుకుందాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. ఊజు అనేటువంటి దేశంలో దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినటువంటి భక్తుడు యోబును గురించి మనందరికీ కూడా తెలుసు. యోబును గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అతను మంచి యథార్థవంతుడని, భక్తిపరుడని, న్యాయవంతుడు అని. ఇలాంటి భక్తి కలిగినటువంటి యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. ఎవరు వారు అంటే ఎలీఫజు, ఆ తర్వాత బిల్దదు, జోఫరు అనేటువంటి 3 స్నేహితులు ఉన్నారు. ఈ 3 స్నేహితులలో ఒక స్నేహితుడైనటువంటి బిల్దదు ఈ మాట మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండినను తొదను నీవు మహాభివృద్ధి పొందుదువు అని అంటున్నా. ఈ రోజున దేవుని వాగ్దానమును వింటున్న దేవుని బిడలారా, ఈ సెప్టెంబర్ మాసములో ప్రభు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదను నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవుడు నిన్ను అభివృద్ధి చేసేటువంటి మాసము ఈ మాసము. ఎన్నో రోజుల నుండి, ఎన్నో నెలల నుండి నీవు అభివృద్ధి చెందాలి అని దేవుని కరుణ కొరకు, కటాక్షము కొరకు కనిపెడుతూ ఉన్నావు కదా. ప్రభువారు ప్రత్యేకంగా ఈ సెప్టెంబర్ మాసంలో నీ మీద దృష్టిని ఉంచి, నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉండినను తొదకు నిన్ను ప్రభువారు మహా అభివృద్ధిని కలుగజేస్తాడు. ఈ వచన భాగం నుండి మనము చదువుతూ ఉన్నప్పుడు చాలా శ్రేష్టమైనటువంటి వాగ్దానమును ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నా. ఈ 8వ అధ్యాయంలో 5వ వచనము నుండి మనము చదువుతూ ఉన్నప్పుడు, ఎవరికి దేవుడు మహా అభివృద్ధిని కలుగజేస్తాడు అనంటే, ఎవరైతే జాగ్రత్తగా దేవుని వెదుగుతూ ఉంటారో, ఎవరైతే దేవుని దృష్టికి యథార్థవంతులుగా ఉంటారో, ఎవరైతే పవిత్రులుగా ఉంటారో, అలాంటి వారి మీద దేవుడు శ్రద్ధను నిలిపి నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదకు దేవుడు మహా అభివృద్ధిని కలుగు చేస్తాడు. ఈ రోజున దేవుణ్ణి వెతుకుతూ ఉన్నావు కదా, ఎన్నో రోజుల నుంచి ప్రభువారు తన కటాక్షమును నీ మీద చూపించాలి అని, తన కనికరమును నీ మీద ఉంచాలి అని, నీవు అభివృద్ధి చెందాలి అని ప్రభు సన్నిధిలో నీవు చేస్తున్నటువంటి ప్రార్థన మనవులన్నీ కూడా ప్రభువారు అంగీకరిస్తూ ఉన్నా. ఒకవేళ ఇప్పటి వరకు నీవు చేస్తున్నటువంటి చేతి పనిలో నాకు ఎలాంటి మేలు చేకూర్చబడట్లేదు అని, నాకు ఎలాంటి ప్రయోజనము చేకూర్చబడట్లేదు అని ఒకవేళ నీవు సందేహపడతా ఉన్నావేమో, నీవు చేసేటువంటి వ్యాపారమును బట్టి నీకెలాంటి లాభము ప్రయోజనకరము చేకూర్చబడట్లేదు అని ఒకవేళ విచారపడతా ఉన్నావేమో, ఉద్యోగము చేస్తూ ఉన్నావు అయినప్పటికీ నీకు ఆశీర్వాదములు రావడం లేదు అని, దేవుడు ఇంకా తన దీవెనలు నీ మీద కుమ్మరించలేదు అని ఒకవేళ నీవు ఆలోచన చేస్తూ విచారపడుతూ ఉంటే, ప్రభువారు ఈ మాసంలో నీ
నీతోనే మాట్లాడుతూ ఉన్నా. నీవు దేవుని జాగ్రత్తగా వెతుకుతూ ఉన్నావు కాబట్టి, నీవు యథార్థవంతునిగా ఉన్నావు కాబట్టి, నీవు దేవుని దృష్టికి పవిత్రమైనటువంటి వ్యక్తివిగా ఉన్నావు కాబట్టి, నీ ఆత్మీయ జీవితంలో నీవు కలిగి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గుణగణాలను ప్రభువారు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువారు ఈ మాసంలో నిన్ను అభివృద్ధిని కలిగించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మాసంలో నీవు చేసేటువంటి పనులన్నిట్లో కూడా ప్రభువు తోడుగా ఉంటాడు. నీ వ్యాపారమును ప్రభువారు దీవిస్తాడు. నీ ఉద్యోగములో ప్రభువారు తోడుగా ఉండి నీ కొరకు ఏదైతే మేలులను దాచి ఉంచిన మేలులతో ప్రభువారు నిన్ను తృప్తిపరుస్తాడు. కనుక కలవరపడకు, విచారపడవద్దు. ఈ మాసంలో ప్రభువు నీకు అభివృద్ధిని కలుగు చేస్తాడు. ఒకవేళ ఇప్పటిదాకా నా స్థితి కొద్దిగా ఉంది అని నేను ప్రయాసపడుతున్నాను, కానీ ప్రయాసానికి తగిన ఫలితము లేదు అని, నేను పగలనక రాత్రనక కష్టపడి ప్రయాసపడుతున్నాను కానీ నా పనికి తగ్గ ప్రతిఫలము రావట్లేదు అని, నా పనికి తగ్గ దీవెనలు రావట్లేదు అని ఒకవేళ నీవు ఆలోచన చేస్తూ కృంగిపోతూ ఉంటే, ప్రభువారు ఈ సెప్టెంబర్ మాసంలో తన వాగ్దానం ద్వారా నిన్ను ధైర్యపరుస్తూ, నిన్ను ప్రోత్సహిస్తూ, నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. కనుక నీ స్థితి కొద్దిగా ఉంది అని భయపడకో, అధైర్యపడకో. ఈ సెప్టెంబర్ మాసంలో నీ స్థితి కొద్దిగా ఉండినను నిశ్చయముగా ప్రభువారు తన కనుదృష్టి నీ మీద నిలిపి నిన్ను మహా అభివృద్ధిని కలుగు చేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభు నిన్ను ఉంచుతాడు. నీవు అభివృద్ధి చెందటం మాత్రమే కాదు, కానీ అనేక మందికి దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచి ఈ సెప్టెంబర్ మాసంలో మహా అభివృద్ధిని ప్రభు వారు అనుగ్రహిస్తాడు. కనుక దేవుని వాగ్దానం మీద ఆనుకో, దేవుని వాగ్దానం మీద ఆధారపడు. ప్రభువు నీ జీవితంలో ఈ మాసంలో గొప్ప అభివృద్ధిని కలుగ చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమామయుడైన మా యేసు ప్రభువా, మీకు వందనాలు. గడిచిన ఆగస్టు మాసం అంతా కూడా నాయన మమ్మలను మీరు కాపాడారు. మీరిచ్చిన క్షేమాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో మీకు స్తుతులు స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాం. ఈ సెప్టెంబర్ మాసంలో మేమందరము కూడా ప్రవేశించడానికి మీరు చూపిన వాత్సల్యతను బట్టి, మీ అనురాగమును బట్టి మీకు స్తోత్రాలు మా ప్రభువా. గడిచిన మాసమంతా కూడా ఎలాగైతే మాకు తోడుగా ఉండి మమ్మలను కాపాడేవు నాయన, ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా మీరు మాతో ఉండండి, మీ సన్నిధిని మాతో ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మాసంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును మా జీవితాలలో నెరవేర్చండి, స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో తొదను నీవు మహాభివృద్ధి పొందుదువు అని మీరిచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మీ మాటలు నమ్మదగినటువంటివి నాయన, నీ వాగ్దానములు యథార్థమైనవి కనుక మా ప్రభువా, మీ వాగ్దానములు మా అందరి జీవితాలలో మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మాసమంతా కూడా మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండు నాయన. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, మీ మేలులతో నింపండి. ప్రతి కుటుంబాన్ని మీ మహిమతో నింపి అభివృద్ధిని కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనారోగ్యముగా బాధపడుతున్నటువంటి వారికి ఆరోగ్యమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఈ మాసంలో ప్రత్యేకంగా నాయన మీ బిడ్డల మీద, వారి కుటుంబాల మీద మీ కనుదృష్టిని ఉంచి నాయన మహా అభివృద్ధిని కలుగు చేసి మీ శ్రేష్టమైన దీవెనలతో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.